త్రేతాయుగంలో రాములు వారు అరణ్యవాసానికి పోయి సీతాదేవిని తీసుకొని వచ్చేప్పుడు ఇక్కడ మార్గ మధ్యలో ఇక్కడ స్వామిని చూసి ఇక్కడ ఆగారు. 5 రోజులు ఉన్నారు. ఉంటే ఈ స్వామి ఉగ్రమూర్తి కనుక శాంతమూర్తి ఉన్నారని చెప్పేసి పైన వరాహస్వామిని ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు ఏం చెప్పాడంటే మొదట పూజ, పేరు, ఆస్తులు అన్నీ అనేవి జరిగే భోగాలు మాత్రం జరుగుతాయి. ఈయనేమో యోగమూర్తి, ఆయనేమో భోగమూర్తి, వరాహస్వామి. చెప్పండి సార్. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేది జూన్ మాసంలో జరుగుతాయి. ఇక్కడ జ్యేష్ఠ మాసానికి, జ్యేష్ఠ పౌర్ణానికి ఇక్కడ జరుగుతాయి. మామూలుగా బ్రహ్మోత్సవాలు అనేది ఇక్కడ మామూలుగా ఇక్కడ ఈ స్వామి పేరుతోటి స్టార్టింగ్ అవుతాయి. ఇక్కడ స్వామి పేరుతోటి వెనింగ్ ఉంటాయి. అంటే చిత్త శ్రావణం మధ్యలోనే ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం కూడా జరుగుతాయి. నవానికం 10 రోజులు మొత్తం బాగా జరుగుతాయి. జనం విశేషంగా బాగా వస్తారు. చుట్టుపక్కల నుంచి కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి నెల ఇక్కడ మామూలుగా స్వామికి నక్షత్రాలు అంటే స్వాతి నక్షత్రం అభిషేకాలు, ఇక్కడ శ్రవణ నక్షత్రం అక్కడ అభిషేకాలు.